హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 జీడిపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 6-7 లవంగాలు, అలాగే 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ త్వరగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ధనియా పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ముందుగా వేయించిన జీడిపప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.